ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి మోడీస్ కిచెన్. ఇవాళ మీకు చూపించేది శాండ్విచ్ చూపించబోతున్నాను. బ్రెడ్ శాండ్విచ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి. క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేశాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 4 మిక్సీలో వేసాను. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వచ్చినాయి. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి మనకు కావాల్సినంత బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చీజ్ వచ్చేసి ఇవి వస్తాయి, మనకి స్లైస్ వస్తాయి, అవి తీసుకున్నాను. నెక్స్ట్ బటర్ కొద్దిగా తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీరాకు పేస్ట్, కొత్తిమీరాకుని వాటర్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటి కలిపి మనం సీజనింగ్ చేయబోతున్నాం. ఆర్గానో కూడా తీసుకున్నాను, ఆర్గానో సీజనింగ్, అది కూడా వేయాలి కొద్దిగా. అసలు కేఎఫ్సీలు కాదు, ఇంకేవి కూడా పనికిరావు, అంత బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. చూడండి, ఇంకా చూపిస్తాను మీకు. ఇలా ప్యాన్ తీసుకోండి. దీంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ కొద్దిగా వేసుకోండి. నేను బటర్ కొద్దిగా, ఆయిల్ కొద్దిగా కూడా వేస్తున్నాను. బటర్ వేసాను కొద్దిగా, చూసారు కదా. ఈ బటర్ని కొద్దిగా బాగా ఇదేవనివ్వండి, వేగనివ్వండి. ఈ బటర్ వేగేలోపు దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసేసేయండి. క్యాప్సికమ్ ప్లస్ ఉల్లిపాయలు. ఈ బటర్లో బాగా ఫ్రై చేయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. కొద్దిగా బాగా మిక్స్ చేయండి, బాగా ఫ్రై అయ్యేదాకా. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేయండి దీంట్లో. నెక్స్ట్ ధనియాల పొడి కూడా కొద్దిగా వేయండి. యారిగన్న కూడా వేసేసేయండి. దీంట్లో ఒక చిన్న ప్యాకెట్ కలిపేసేయండి. వేసిన తర్వాత ఇది మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇట్లా దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా బ్రెడ్ మీద ఇలా చీజ్ ఉంది కదా, చీజ్ని స్లైసెస్ని దీని మీద వేసాను. దీని మీద మళ్ళీ ఇప్పుడు కర్రీ పెడతాను. కర్రీ పెట్టి ఇంకో బ్రెడ్ దీని మీద పెడతాను. పెట్టిన తర్వాత బటర్ వేయాలి కొద్దిగా. అలా బటర్ వేయండి. ఇప్పుడు దీని మీద ఇందాక మన కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, పేస్ట్ని చేత్తో బాగా ఇలా రబ్ చేసుకోండి. ఇది కొత్తిమీర పేస్ట్. ఇది ఇప్పుడు దీన్ని ఈ స్లైసెస్ మీద పెట్టండి. ఇట్లా 2-3 పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూసారా, ఇలా వీటిల్లో మొత్తం ఎలా పెట్టాము స్టఫింగ్.
చీజ్ పెట్టాము, కొత్తిమీర పేస్ట్ పెట్టాము, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ పెట్టాము, బటర్ వేసాము. చూసారా ఎలా వచ్చిందో ఇలా గ్రేవీ. ఇప్పుడు దీన్ని ఇలానే మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన ఫ్రెండ్స్ చూసారు కదా శాండ్విచ్ ఎలా వచ్చిందో క్రిస్పీగా. ఇలా తినండి, చాలా అద్భుతంగా ఉండిద్ది. వెరీ వెరీ టేస్టీ. మన ఇంట్లోనే మనం చేసుకొని తినచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్స్ మామిడిస్ కిచెన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.